పరిశుద్ధ శిలువ మార్గం. ప్రారంభ ప్రార్థన. సర్వమును సృజించి పరిపాలించు ఓ సర్వేశ్వర, నన్ను ఈ సృష్టికే కిరీటంగా నీ రూపురేఖలలో చేశావు. ఈ నీ అపారమైన ప్రేమకు వందనం. మానవుడు అవిధేయత వల్ల అధోగతి పాలైనప్పుడు నీవెంతో కరుణతో అతణ్ణి మళ్లీ స్వర్గానికి వారసునిగా చెయ్యాలని పట్టుబట్టావు. ఇందుకు నీ స్వంత కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. నీవు లోకాన్ని ఇంతగా ప్రేమించావు. ఈ నీ ప్రేమకు అభివందనం. పిలాతుని చెంత నుండి కల్వరి కొండ వరకు నీవు చేసిన ప్రయాణం నీ ప్రేమకు చిహ్నం. కన్నీరు మున్నీరుగా, రక్తం ధారలుగా కారుస్తూ సాగిన ఈ మీ చివరి యాత్రలో నేను కూడా మీ తల్లి అయిన మరియమాత వేదనలో పాలు పంచుకుంటూ, మీ అడుగులో అడుగులేస్తూ మిమ్ము వెంబడింపవస్తున్నాను. ఎందుకంటే ఇదియే స్వామి స్వర్గానికి దారితీయు మార్గం. కాని ఇది ఎంతో ఇరుకైన మార్గమని చెప్పావు గదా ప్రభు. అయినా రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా జీవితంలో వచ్చే వ్యాధి బాధలను, కష్టనష్టాలను, శోధనలను, వేదనలను అన్నింటినీ మేము సంతోషంతో స్వీకరించి ఈ ఇరుకైన బాటలో నడవడానికి అవసరమైన శక్తిని నీ పాటులను ధ్యానిస్తున్న ఈ సమయంలో మాకు దయచేయండి. ఆమేన్. మొదటి స్థలము. పోన్స్యు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు దేవదూషణం చేయించున్నాడు. అట్లయినచో మీరే తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారం విచారింపుడు. ఎవరికి మరణ శిక్ష విధించే అధికారం మాకు లేదు. నీవు యూదుల రాజువా? నీవు అన్నట్టు. నేను యూదుని అనుకుంటున్నావా? నీ పెద్దలే ప్రధాన ఆర్చకులే నిన్ను నా చేతికి అప్పగించితే నీవేం చేసినవే? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అట్లయినా నీవు రాజువా? నేను రాజునని నువ్వే చెప్పుచున్నావా? హేరోదు రాజుకి ఈ యొక్క వ్యక్తిలో ఎటువంటి దోషమో కనిపించలేదు. నాకు ఎటువంటి దోషమో కనిపించలేదు. పాస్కా పండుగ నిర్మాణ ప్రజలందరి కోరిక ప్రకారము ఒక దోషిని విడుదల చేయట ఆనవాయితీ. ఎక్కడ ఉన్న యేసును విడుదల చేయమందురా, లేదా నేర చరిత్ర కలిగిన బరబ్బాని విడుదల చేయమందురా? బరబ్బాని విడుదల చేయండి. Tagaluya, tum talahalia. Esa, tol babi, digani tol babi. Nadigawa, lutina, lutu, tabi, bari ko tomo, kumari. Atanya, esa, kalai bari, hira, bari, మరి యేసుని ఏమి చేయమంటారు? అట్లయినచో మీరే తీసుకొని వెళ్ళి కొరడాలతో కొట్టించి మీ చట్టం ప్రకారం శిలువ వేసుకోను. ఈయన రక్తము నా పైన, నా కుటుంబం పైన పడకుండా ఉండును.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రేమా సేవా త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది ఒలికింది. తాకినంతనే స్వస్థతను సగిన తనుపై కొరడా చెళ్ళంది. అమానుషాల్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది. ప్రేమ పక్షికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా ఎగిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి చెల్లా చెదరై కుమిలాయి. శిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి కలవరపడి హరిజాయి. హరిజాయి. పరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రో.
రెండవ స్థలము, భారమైన శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎంతో బరువైనటువంటి శిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు. ఆయనకు నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూదా ఆయన్ని శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను మిమ్ము విడువను ప్రభువు అని పలికిన పేతురు 3 సార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు బుద్ధి చెప్పారు. ఆయన అద్భుతములను చూచిన వారు, ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చెయ్యి సాయం అందించడానికి గాని, ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయే. ఎంతటి పరితాపకరమైన పరిస్థితో ఊహించండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను నా జీవితంలో ఎదురయ్యే దుఃఖాలను, దురితాలను, కష్టాలను, కన్నీళ్లను నాపై ఎత్తుకుని నిన్ను అనుసరిస్తున్నాను. నా భారమైన శిలువతో నీ చెంతకొస్తున్నాను. మీరు తప్పక నాకు విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. భారమైన శిలువా మోయుటకు శక్తియే లేదాయే తనలో. అడుగులు తడబడిపోయి పడిపోయిరి రాళ్లలో ఆ దారిలో. పాదాలు రాళ్లకు తగిలి పగిలేను, రక్తపు ధార పారే. బంధువులు రారే, స్నేహితులు లేరే, ఆయనకు చేరివా. దుఃఖముతో పొంగెడి కన్నీటి ధారతో వచ్చి తిని ఓదార్పుడివా. వచ్చి తిని ఓదార్పుడివా. కలువరి సిలువలో కరుణను చిలికిన దైవమా,
ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చగలనయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా శాపగాయము కట్టితివయ్యా దేవారాధనా. నా శాపగాయము కట్టితివయ్యా దేవారాధనా. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. నన్ను నీకే సమర్పించెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను నన్ను నీకే సమర్పించెదనయ్యా నాదంతా నీకర్పించెదనయ్యా నన్ను నీకే సమర్పించెదనయ్యా నాదంతా నీకర్పించెదనయ్యా యేసయ్యా 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 కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా మూడవ స్థలము. యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి స్లీవ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. రాళ్ళు రప్పలతో నిండినటువంటిది ఆ కల్వరి కొండకు దారి. మరోపక్క శిలువ బరువు ఇంతా అంతా కాదాయి. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలే. రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసి క్షీణించిపోయింది. సైనికులు క్రూరంగా తొందర చేస్తున్నారు. ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ శిలువ క్రిందే పడిపోయారు. యూదులు, చూసే ప్రజలందరూ ఈయనేం దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నారు. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవ్వరూ నాకు చెయ్యినివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను మీ నుండి శక్తిని కోరి మళ్లీ ఆ సిలువతో పైకి లేచున్నట్లు నన్ను అనుగ్రహించండి స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్.
మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. విలపించుచు తల్లి వచ్చే తనయుడు దుఃఖముతో అమ్మను చూసి ఆనాలుగు కన్నులలోన విడువలేని అనురాగం విలవిలలాడే. నాల్గవ స్థలము. యేసునాథునికి సిలువను మోసుకొని పోవు దారిలో దుఃఖసాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. సిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి, ఏ కుమారుడు అనుభవించనంతటి వేదన ఎవరికోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలొస్తుంటాయి. కాని అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. సిలువను మోయుచున్నా యేసుకు సీమోను భుజమునందించి యూదులందరూ ఒత్తిడి చేయా సీమోను ఈ రీతిన సాయం చేసే. యేసువాని యందే రక్షణ కలదని నీ చెంత చేరితిని. అలసి సొలసిన మాకు ఆశ్రయమొసగిడి నీకే మా వందనం. భూలోకనాథ నా సిలువ మోయుటకు ఒసగుము శక్తినెప్పుడు, ఒసగుము శక్తినెప్పుడు. 5వ స్థలము. సీమోను అను ఒక బాటసారి
శిలువను మోసుకొని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యూదులు క్రూరంగా ఇంత భారమైన శిలువతో నడిపించేది మార్గమధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చెయ్యడానికి. కాని యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను యేసు శిలువను మోయడానికి ఒత్తిడి చేశారు. కరుణామయుడైన దేవా, బాటసారి అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మిమ్ము చూస్తూ నా చేతనైనంత సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. రక్తపు ధారలతో నిండిపోయెను నీ ముఖము. ధైర్యముతో వెరోనికా తన వస్త్రముతో నీ ముఖమును భక్తితో తుడిచేను. సూర్యుని తేజమును చంద్రుని వెన్నెలను మించిన ఆ ముఖము. చూపులతో ఆనాడు స్వస్థతను ఒసగిన దేహమంతా కమిలిపోయి నేడు ఆడిపోయి తిరుముఖాలావణ్యము. వేదనతో సొమ్మసిల్లెనే, వేదనతో సొమ్మసిల్లెనే. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే. కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. పాపము ఎరుగని నీకు
పాపలోకమే సిలువ వేసిందా? ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా? ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా? 6వ స్థలము. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసుప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకొక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. వెరోనికమ్మ యేసుప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసుప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండటం చూచింది. హృదయం ద్రవించింది. దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నారు. ఆమె ధైర్యానికి, జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించారు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కాని అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కానీ నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. నిర్దయులై ప్రభుయేసుని హింసించే రాణువుల క్రౌర్యము అధికమాయే. రక్షణను ఒసగెడి తను నెత్తుటి ముద్దయై క్షీణించెనే. 7వ స్థలము. యేసుప్రభువు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకూలుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. క్షీణించిన శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్లీ నేలకూలారు. గాయాలకు రాళ్ళు రప్పలు తగలడం వల్ల వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది. అదే తండ్రి చిత్తం నెరవేర్చటం.
మా పాపభారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేలకూల్చింది మా పాపములే. పలుమారులు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కాని లేవలేకపోతున్నాం. నీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయానికై మా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. యెరూషలేము కుమార్తెలారా, ఏలను నన్ను చూచి విలపించెదరు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు మరి మరి విలపించుడి మీరెల్లరూ. వేదనతో కూడిన కాలం వచ్చునులే, కన్నీటి కాలము. దుఃఖముతో నిండిన ఆ ధన్య స్త్రీలకు ఓదార్పునిచ్చెను స్వామి. తన బాధమై మరచి మనకై తపించు యేసుని వీక్షించుము. ప్రభు యేసుని వీక్షించుము. చిందితి రక్తము నాకై, పొందిన తెంపల చేత. చిందితి రక్తము నాకై, పొందిన తెంపల చేత. అపనిందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపనిందలు మోపితినయ్యో, సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. రక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా, మోక్షం. 8వ స్థలము. యేసు ప్రభువు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేం స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. జెరూసలేం నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడూ విననటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం, ఎందరినో సంతోషపరిచినటువంటి ఒక వ్యక్తి, ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని పోసిన మహానుభావుడు. అట్టి ఆయనను శిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూచిన ఆ స్త్రీల హృదయాలు కరిగిపోయాయి.
కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. నిజంగా ఆ ఏడుపులు ఆయన్ని కొంతగా ఊరడించాయి. అందుకే వారితో, నా కోసం ఏడవవలదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నారు. దీనులను ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడుతుంటే నీవు సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబో బాధలను మనస్సులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చావు. నా పాపాల కోసమే నీవీ విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. యేసుని కాలు సేతులు తిరుదేహమంతా క్షీణించెను. సిలువతో మూడవసారి కూలెను ఆ దివ్య రక్షకుడు. కూలిన దేహముపై వాలిన సిలువతో తన బాధాధికమాయే. తన అంతరంగాన మన పాపముల నుంచి మౌనముగా ఉండిపోయే. రాణువులు ఆయనపై మరింత క్రూరముగా కొరడాలు చలిపించిరి. కొరడాలు చలిపించిరి. 9వ స్థలము, యేసు ప్రభువు 3వసారి స్లీవ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. కాని అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన స్లీవ క్రింద మరోసారి కుప్పకూలారు. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాం మనం. కాని వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. ఆ దీన ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు పీడిస్తున్న యేసును నేనే అని ప్రభువు సౌలుతో పలికిన మాటలు మళ్లీ మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఓ దేవా, మీరనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్టనష్టాలు ఎంతో స్వల్పమైనవే అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. నిరాశ పెల్లుబుకుతుంది.
గొలుసు వలె వచ్చు దురితాలను చూసి గుండె పగిలి నిరాశపడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించే శక్తిని దయచేయండి స్వామి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. చేరుగా రక్షణ యాత్ర కల్వరి శిఖరపు గమ్యమునకు నడువలేక నడిచిరే బలి చేయు పీఠమునకు. నాథాని వస్త్రములు ఒక్కటిగా లాగిరి ఆ క్రూర సైనికులు. పంచుకొనిరి నీ వస్త్రములను దయచూపరైతిరి. పయ్యంగి కోసమై వేసిరి చీటీలు. నాథా క్షమించుమా, నాథా క్షమించుమా. 10వ స్థలము యేసు ప్రభుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలాగో కల్వరి కొండ కొసకు చేరారు. ఇక అంతిమ బలియాగానికి పీఠం సిద్ధమవుతోంది. లేస్తూ పడుతూ సాగిన శిలువ ప్రయాణం వల్ల యేసు రక్తహీనులయ్యారు. శరీరం అంతటా గాయాలే. అందువల్ల ఆ వస్త్రాలు గాయాలను అంటుకొనిపోయాయి. మరి శిలువ వేయుటకు ముందు ఆ వస్త్రాలను తీసివెయ్యాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యంగా లాగారు. అప్పుడు ప్రభువు అనుభవించిన వేదన చెప్పనలవిగానిది. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకునిపోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో మిమ్ము నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరిత్యజించునప్పుడు నాకు కలుగు వేదనను సంతోషంతో సహించునట్లు మీరు నాకు సహాయం చెయ్యండి. ఇక నుండి వీటిని ఒంటిపైకే రానివ్వకండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. సిలువపై కూల్చివేసిరి, మేకులను కొట్టిరి ఆ చేతులకు, పాపులకు రక్షణనివ్వా వేంచేసిన దివ్య పాదాలకు. దయలేని 11వ స్థలం యేసునాథుని ఇనుప చీలలతో శిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. వస్త్రములను ఒలిచిన పిమ్మట నిస్సహాయుడైనట్టి ఆ యేసుని శిలువపై పరుండబెట్టి కాళ్ళు చేతులకు మేకులు కొట్టనారంభించారు. అవి నిన్నటి వరకు ఎందరినో తన స్పర్శతో స్వస్థపరచినటువంటి పవిత్ర హస్తాలు. ప్రభువు పొందిన ఆ వేదనను ఎవరు వర్ణింపగలరు? తండ్రి చిత్తం నెరవేర్చుతున్నాను అన్న సంతోషం ఆయనలో కనిపిస్తుంది. అది ఆయనకు ఊరటను, సహనాన్ని ఇస్తుంది. ఓ మా రక్షక, ప్రేమకు మారు రూపంగా నీవీ లోకంలో అడుగుపెట్టావు. నీవు చేసిందల్లా మంచి, అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధం కాబోలు. అందుకే నిన్నీ లోకం సిలువకు అంటకొట్టింది. నిజంగా నీవీ లోకంలో జీవించినా ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. అందుకే ఈ లోకం నిన్ను చీదరించి చీకొట్టింది. కాని ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా నీవలె సిలువకు అంటకొట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడినగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. తాకినంతనే స్వస్థతను సగిన తనుపై కొరడా చెళ్ళంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురికాగా ఎగిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి.
చెల్లా చెదరై కుమిలాయి. శిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి 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 హరిజాయి. హరిజాయి. 12వ స్థలం. యేసు ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడి ప్రాణమును విడుచుట. యేసుక్రీస్తువా, మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి అని బిగ్గరగా కేకపెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించాడు. అలాగే యోహానుకు తన తల్లిని ఒప్పగించారు. అప్పుడు యేసు, అంతయు సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశారు. ఓ కరుణామయ, ఆ క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కాని నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు, తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా తెలియక హింసించినా నేను ప్రతీకారానికై ఎదురుచూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రకుననుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభు, నీవలె నేనును నా అంత్యదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందుగల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పగిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. దివ్యమైన పుత్రుని దేహం ఆ తల్లి ఒడిలోనికి దింపబడేను. అల్లాడిపోయని ఆ హృదయం, ఆ దుఃఖం వర్ణింపసాధ్యమా? ఆనాటి దుఃఖము ఏనాడు మరువను,
ఖడ్గముతో దూయలేదా? దూతతో మొదలైన కడగండ్ల కాలము నేటికి ముగియదాయే. పొంగేటి దుఃఖముతో నీ వైపు చూచెద అమ్మా ఒసగుమూరట, అమ్మా ఒసగుమూరట. మనుషులు చేసిన పాపం మమతల భుజాన 13వ స్థలము. యేసు ప్రభువు మృతదేహాన్ని శిలువ నుండి దించి ఆయన తల్లి ఒడిలో ఉంచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. అది పాస్కా పండుగకు ఆయత్తపడు దినము. అందుచేత యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువపై ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరారు. సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన వారిద్దరి కాళ్లను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండడాన్ని చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. యూదుల పట్టణమగు అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యానికై నిరీక్షిస్తూ ఉన్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్లి అనుమతి పొంది యేసుని దేహాన్ని శిలువ నుండి దింపి ఆయన తల్లి ఒడిలో ఉంచాడు. వ్యాకులంతో నిండిన అమ్మా, నీకున్నది ఒకే ఒక్క కుమారుడు. ఆయన మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మూగదైన భాషలో వీడుకోలు చెప్పవలసి వచ్చిందే. అప్పుడు నీవు అనుభవించిన దుఃఖం ఎవరికి వర్ణింపసాధ్యం? బాలయేసుని నీ స్వంత హస్తాలతో లాలించిన నాటి నుండి కల్వరి కొండ వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి నీ మనసులోకొచ్చుంటాయి కదా. ప్రభువు నన్ను నీ కుమారునిగా చేశాడు. నేను పూర్ణ ఆత్మతో నిన్ను తల్లిగా స్వీకరిస్తున్నాను. నాకు లోకం అంటే భయం అనిపించినప్పుడు తల్లి అయిన నీ ఒడిలో దాగి ఉండే అవకాశం దయచేయి. నీవు నా కష్టకాలంలో తప్పక తోడుంటావని విశ్వసిస్తున్నాను. తల్లికి తగిన పుత్రునిగా జీవిస్తాను. ఈ విధంగానైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. సిలువలో బలి అయితివి, సిలువలో విజయమును సాధించితివి. మరణము నొందిన నీదు శరీరం
14వ స్థలము యేసునాథుని మృతదేహాన్ని సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. పిలాతుని అనుమతి మేరకు అరిమతయి నివాసియగు యోసేపు యేసుప్రభు దేహాన్ని దించాడు. ఆయన ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని, అత్తరును తీసుకుని వచ్చాడు. వారంతా యేసుప్రభువు దివ్య దేహాన్ని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారం పరిమళ ద్రవ్యాలు పూసి నారవస్త్రాలతో చుట్టారు. యేసు సిలువ వేయబడిన స్థలమునకు అతి దగ్గరలో ఒక తోట ఉంది. వారు యేసును ఆ తోటలోని సమాధి అందే ఉంచారు. అనంత శ్రమలను అనుభవించి మహిమలోనికి ప్రవేశింపనున్న ఓ దేవా, మీతో కలిసి నేను మరణించాలని ఉంది. నా పాత జీవితాన్ని సంస్కరించుకోవాలని ఉంది. 3 రోజులు మీరు ఏ విధంగా సమాధిలో ఉండి ఉత్థానమయ్యారో అదేవిధంగా నేను కొత్త జీవితంలో కొత్తవైన మాటలు, చేతలు, తలంపులతో తిరిగి జన్మించాలని ఆశగా ఉంది. కానీ ప్రభూ, నా పాత జీవితాన్ని సమాధిలో ఉంచడం నా స్వంతగా చేయదగిన పనేం కాదు. నీ సహాయం, నీ బలం కావాలి. అప్పుడే నేను తప్పక కొత్త జీవితంలో ప్రవేశించగలను. నీవు నాకు ఆ అనుగ్రహం దయచేస్తావని విశ్వసించి ముందుకి సాగుతున్నాను. మీ ఉత్థానము నాకు ఎల్లవేళలా మంచి చేయుటకు శక్తినిచ్చునుగాక. నా రక్షణ కోసమై మీరు యూదుల చేత నిరాకరింపబడ్డారు. మీ శిష్యుడైన ద్రోహి యూదా ముద్దు వల్ల శత్రువులకు అప్పగింపబడ్డారు. అబద్ధ సాక్షుల వల్ల నేరం మోపబడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు. ముళ్ళ కిరీటంతో బాధింపబడ్డారు. వస్త్రాలు ఒలవబడి ఈటెలతో పొడవబడ్డారు. పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి. కాని నీకైతే తలదాచుకోవడానికి కొద్ది స్థలమైనా ఈ భూమిపైన గాని ఆకాశంలో గాని దొరకదాయి. చివరకు రెండింటి మధ్యలో వ్రేలాడి ప్రాణము విడిచితివా దేవా. ఓ యేసునాథ, ఇది చాలు నా హృదయాన్ని కదిలించటానికి. ఇది చాలు నాలో దుఃఖాన్ని కలిగించటానికి. నా కోసం ఎన్ని చిత్రహింసలు పొందావో నీకు ఎలా ధన్యవాదాలు అర్పించగలను. ఇక నుంచైనా మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో మార్పు రావడానికి, మంచినే వెదకటానికి మంచి మనస్సును, మంచి ప్రేమను దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పటిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. కల్వరి గిరిపై నిన్ను గాల్చి నిలిచితిని ప్రభువా, నేను నిలిచితిని ప్రభువా. కల్వరి గిరిపై నిన్ను గాల్చి నిలిచితిని ప్రభువా,
నా సహోదరి సహోదరులారా, మరి ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ యాత్రలో మనందరం కూడా మన యొక్క జీవిత యాత్రలను ధ్యానించుకుంటూ వచ్చినటువంటి గొప్పదైన భాగ్యాన్ని దేవుడు మనకి వ్యతిరేకంగా ఇచ్చి ఉన్నారు. మరి ఈ యొక్క జీవిత యాత్ర ఈ యొక్క 14 స్థలాలైనటువంటి పరలోకాలకు 14 మెట్లు, ప్రతి ఒక్క మెట్టును కూడా మనము ధ్యానించుకుంటూ ప్రతి మెట్టును కూడా క్రీస్తుతో పాటుగా ఆ మెట్టును ఎక్కుతూ చేయనటువంటి గమ్యస్థానం ఇది. ఈ గమ్యస్థానం కోసమై మరి మిమ్మల్ని అందరూ ముఖ్యంగా ఆధ్యాత్మికంగా సిద్ధపాటు చేసి మరి ఇన్ని రోజులు మీకు కల్పించినటువంటి గురుశ్రీ పౌరు భూషణ గారికి మరి అదే విధంగా ఇందులో పాల్గొన్నటువంటి యవనస్తులను ఇందులో సహకరించినటువంటి మీ అందరికీ కూడా మరి నా తరఫున మరి అదే విధంగా ఇక్కడ చేరినటువంటి విశ్వాసం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి మండుకలను కూడా లెక్క చేయకుండా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క శ్రమలతో పోల్చుకున్నట్లయితే మన శ్రమ ఏమాత్రం కూడా కాదు. ఎందుకంటే ఈ శ్రమలు అనేటువంటివి నీకు నాకు జీవితంలో మనం పడినటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, ప్రతి వ్యాధిని, ప్రతి ఇబ్బందిని కూడా అడుగులు కూడా గుర్తు చేసేటువంటి ఏకైక సన్నివేశం ఇది. ఏకైక సందర్భం కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సందర్భాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంలో చివరికి కూడా ప్రతిభావాలు కలిగి ప్రతి ఒక్కరు కూడా ధ్యానించుకోమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా మధ్యకమైనటువంటి ఇవ్వబడుతుంది. చక్కగా మధ్యకమైనటువంటి స్వీకరించి మీ కాంట్రాక్టులు తీసుకున్నట్లయితే దేవాలయం వెనుక భాగంలో టాయిలెట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ కనబడుతున్నటువంటి రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఆ యొక్క హౌస్ అతని సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కి 2 బాత్రూమ్స్ ఉన్నాయి. లోపల కూడా ఒక బాత్రూమ్స్ ఉన్నాయి. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు వెంటనే 5 నిమిషాల్లో అనుభవించుకోవాల్సినట్లయితే వాక్య పరిచర్య అనేటువంటిది ఉంటుంది. స్పిరిచువల్ బ్రేక్ కురుపు నుంచి ఉన్నటువంటి చిట్టుబాబు గారు మనకు వాక్య పరిచర్యని అందించబోతున్నారు. మన వాక్య పరిచయం అయిన తర్వాత ప్రజల విచారణ వారు మీ గ్రహానికి మీరు, సెయింట్ థామస్ విచారణ వారు మా గృహంలో మేము పొందినటువంటి జరుగుతుంది. కావున మరి వారు సహకరించినటువంటి మీ అందరూ కూడా మరి విచారణకర్తలైనటువంటి పౌరు భూషణ్ ఫాదర్ గారికి మరి సహాయమాత కఠిన తరఫున మరి అదే విధంగా సెయింట్ థామస్ విచారణకర్తలైన నా తరఫున విశ్వాసం అందరి తరఫున అనేక వారు ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా పవిత్రాత్మ మీ మధ్యన హేళనగా దీవించి కాచి కాపాడుగాక. కలువరి సిలువలో కరుణను చిలికిన దైవమా, ఈ